హాయ్ గైస్, ఈ రోజు మనం అన్నయ్యల గార్డెన్ చాలా చిన్న గార్డెన్ లో చాలా మొక్కలు పెంచారు. సో అక్కడికి వచ్చి మొక్కలు ఏంటో చూపిద్దామని అనుకున్నాం. లెట్స్ గో. ఇది స్పెషల్ గేట్ ఎవరైనా చేయించుకుంటారంటే చేయించుకోమని చెప్తుంది. బాగా దూరుతున్నాం డ్రెస్ తీసుకోవాలి అందులోకి వెళ్తే దొంగలు కేవలేదు అక్క అది. ఇది టేబుల్ లెమన్ చూసారా, టేబుల్ లెమన్. ఈ చెట్టు ఎంతే ఉంటుంది. ఇది స్వీట్ లెమన్. హాయ్ గైస్, ఇది బర్బాడోస్ చెర్రీ. కేక్స్ లో వాటిని వాడతారు కదా, సేమ్ పేస్ట్రీస్ లో. ఇది ఆరెంజ్ ట్రీ. ఇది మల్బరీ చెట్టు. ఇది వచ్చేసరికి ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. చిగుర్లు ఇంకా వస్తున్నాయి, మీరు చూడొచ్చు. చిన్న చిన్నగా ఆకులు వస్తున్నాయి. ఈ రెడ్ జామ. ఈ ఆకులు ఎలా ఉన్నాయో జామ కూడా అదే రకంగా వస్తుంది. చూసారా ఇది ఎలా ఉందో, జామ బయట లోపల కూడా అదే విధంగా ఉంటుంది. గైస్ ఇది చూడొచ్చు, ఇది లిచ్చి ఫ్రూట్. ఇది లిచ్చి, ఇది జామ. ఎదిగిపోయింది, మీకు అది కనిపించడం చాలా కష్టం. ఇది కరివేపాకు చెట్టు. ఇది దానిమ్మ, ఫ్రూటింగ్ కూడా ఉన్నది, చూడొచ్చు. ఇది బంగిరిబిల్లి మ్యాంగో, చూడొచ్చు. ఇది వచ్చేసరికి వాటర్ యాపిల్. గ్రీన్ కలర్ వాటర్ యాపిల్ ఫ్రూటింగ్ వస్తుంది దీనికి. చూడండి చాలా పెద్ద చెట్టు అయింది. హైట్ కూడా మీరు చూడొచ్చు, పై వరకు కూడా ఉంది. ఇది వేసి ఒక 3 years అవుతుంది. చూడండి, మీరు ప్లేస్ చూడొచ్చు, చాలా తక్కువ ప్లేస్ లో చాలా చెట్లు ఉన్నవి ఉన్నాయి లోపలికి చూస్తే. ఇది పండూరు మామిడి చెట్టు. ఇది ఫ్రూటింగ్ ఎంతే ఉంటుంది, కానీ స్వీట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఇయర్ ఫ్రూటింగ్ వస్తుందేమో చూడాలి మనం. ప్లస్ చూద్దాం. రాధ్యా హాయ్ చెప్పు ఆడియన్స్ కి. అమ్మాయి అల్లరి పిల్ల, డాన్సులు బాగా వేస్తుంది, పాటలు కూడా బాగా పాడుతుంది. రాధ్యా హాయ్ చెప్పు. ఇది హైబ్రిడ్ జామ. హర్ష హర్ష హాయ్. ఏది హాయ్ చెప్తున్నాడు? హాయ్ ఆడియన్స్ అందరూ హాయ్. ఇది కొండసరి చెట్టు. ఇది వచ్చేసరికి నిమ్మకాయ చెట్టు. మీరు చూస్తే చాలా నిమ్మకాయలు కనిపిస్తున్నాయి. పెద్ద నిమ్మకాయ అన్నమాట. సైజ్ కూడా పెద్దది ఉంటుంది. మీరు చూడొచ్చు. చూసారా సైజ్ ఎలా ఉందో? ఈ సైజులో నిమ్మకాయలు మనకి చాలా నిమ్మకాయలు ఉన్నాయి ఇందులో. దసరాకు మేము ఇవే వాడబోతాం. ఇది కొబ్బరి చెట్టు. ఇది నాటి 2 years అవుతుంది. 3 మన 2 మన చెట్టు జరుగుతున్నాయి. ఇది హైబ్రిడ్ జామ్. ఇది సైజు పెద్ద వస్తుంది, లోపల పింకే ఉంటుంది. ఓన్లీ పింక్ సూపర్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మాత్రం తగ్గేదిలే. ఇది స్టార్ ఫ్రూట్. ఇది స్టార్
గ్రేప్ చూడాలా ఈ మచ్చ చూడాలా గ్రీన్ అంటే చాలా భయం. ఇది జంబో సీతాఫలం. ఇది ఫ్రూటింగ్ రాలేదు, ఫ్రూటింగ్ వచ్చిందని చూడాలి. ఈ మొన్న వచ్చింది కానీ పోయింది. బాగుంటుంది, ఇంత సైజ్ వస్తుంది కేజీ. ఇప్పుడు ఇది వస్తుంది. ఇది చిన్న సైజ్ ఉసిరి వస్తుంది కదా, ఆ ఉసిరి అన్నమాట. కొండ ఉసిరి కాకుండా ఇంకొక ఉసిరి ఉంటుంది, రాసి ఉసిరి అంట. సో ఆ ఉసిరి చెట్టు చూడండి ఎంత హైట్ ఎదిగిందో, చాలా పై వరకు ఎదిగింది. ఇదిగోండి. ఇది బంగిరిబిల్లి మామిడి చెట్టు. ఈ ఇయర్ ఫ్రూటింగ్ కాస్తుంది చూడాలి. 2 years అవుతుంది. ఇది సెకండ్ ఇయర్ కాబట్టి కాయ వచ్చాను అనుకుంటున్నా, చూడాలి వీటి అనేది. ఇది కొబ్బరి చెట్టు. ఇది ఇందులో చిన్న కాయ వస్తుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. చిన్న కాయ ఉంటుంది కానీ వాటర్ ఎక్కువ ఉంటుంది. ఆ యాప్ చెట్టు అసలు కదా. ఇది యాప్ చెట్టు, అందరికి తెలిసిందే, మంచి నీడ వస్తుంది. సీతాఫల్ ఫ్రూటింగ్ కూడా ఉంది, చూపించచ్చు దగ్గర. ఇది సీతాఫల్ ఫుల్ ఫ్రూటింగ్ ఉంది. లాస్ట్ టేస్ట్ చేయాలి. ఒకసారి వచ్చాక నేను వీడియో తీస్తాను. మాట టేబుల్గా తీయి వీడియో. ఇదే మన మొక్కలు చేసిందని చెప్పి చూపించు పైన. ఇదంతా గ్రేప్స్ కాదు, చూడండి ఆకులు కూడా ఎంత పెద్దగా వచ్చినాయో. ఇది వేసి 3 years అవుతుంది. మీరు కిందకి చూస్తే ఇప్పుడు మనం ఇప్పటి వరకు వీడియో తీసిన మినీ గార్డెన్ కనపడుతుంది. ఇది వేసి 3 years అన్నమాట. ఇదంతా ఇలా అవ్వటానికి 3 years టైం పట్టింది. ఇది నేచురల్ జామ, హైబ్రిడ్ ఏం కాదు. స్వీట్ మాత్రం సూపర్ ఉంటుంది, కాయ మాత్రం పెద్దగా వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ చెప్తా, దాన్ని చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మన మినీ గార్డెన్ టూర్ కంప్లీట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మామ, బెల్ ఐకాన్ కూడా కొట్టండి, నేను ఉంటాను మీకోసం.